అందరికీ వందనాలు. వాగ్దాన ఫలమునకు స్వాగతం. ఈనాటి ధ్యానం కొరకై మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. దేవుడి లేఖనంలోంచి మనతో మాట్లాడును గాక. ప్రియమైన స్నేహితుడా, ప్రియమైనటువంటి విశ్వాసి, ప్రియమైనటువంటి సేవకుడా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మనము మారు మనసుకు తగినటువంటి ఫలము ఫలించే బిడ్డగా ఉండాలి. దేవుడు మనలోంచి ఫలాలను చూడాలనుకుంటున్నాడు. నీవు ఆత్మీయంగా ఫలిస్తూ ఉన్నావా? శారీరకంగా ఫలిస్తూ ఉన్నావా? ఆర్థికంగా ఫలిస్తూ ఉన్నావా? గతంలో ఉన్నట్టుగా ఇప్పుడు కూడా ఉంటే ప్రభువు సంతోషించడు. నీ బ్రతుకులో అభివృద్ధిని కోరుకుంటున్నాడు నా దేవుడు. నీ జీవితంలో మార్పును కోరుకుంటున్నాడు నా ప్రభు అయినటువంటి యేసయ్య. నువ్వు మారాలని, నువ్వు ఫలించాలని, నువ్వు అభివృద్ధిలోనికి రావాలని, నువ్వు గతంలో ఉన్నట్టుగా కాకుండా ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని, ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుకుంటూ పోయి ఆశీర్వాదపు అంచులకు చేరాలని నా ప్రభు కోరుకుంటున్నాడు. నీవు ఆ స్థితిలో ఉంటే ప్రభువును సంతోషపెట్టే బిడ్డగా ఉన్నట్టు. నీ పరమ తండ్రి నీలోంచి ఆశీర్వాదాన్ని చూడాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క లేఖనంలో యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే అక్కడ ఏమని వ్రాయబడి ఉన్నదంటే, నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటను ఎలాగూ తయారు చేశాడని అక్కడ వ్రాయబడి ఉన్నదంటే, ఆ యొక్క తోటను శుభ్రము చేసి దానిని బాగా త్రవ్వి దాంట్లో ఉన్నటువంటి రాళ్ళనన్నిటినీ ఏరి పడవేసి శ్రేష్టమైనటువంటి ద్రాక్ష చెట్లను తీసుకుని వచ్చి నాటాడు. దాని కొరకు బురుజను తయారు చేయించాడు. ద్రాక్ష తొట్టెను కూడా సిద్ధం చేశాడు. ఇక ఇవి ద్రాక్ష చెట్టు ఫలిస్తే దాని కాయలు దాని పండ్లు వచ్చిన తర్వాత దాని ద్వారా వచ్చే పండ్లతో ద్రాక్షారసము తీయాలనే ఆశతో ఆ యజమానుడు ఎన్నో కలలు కని అక్కడ పండ్ల కొరకు, ఫలాల కొరకు ఎదురు చూశాడని అక్కడ వ్రాయబడి ఉన్నది. అయితే అది కారు ద్రాక్షలు కాసినవి, తినడానికి పనికిరావు, చేదు కలిగినటువంటివి, పారవేయడానికి తప్ప, చూడ్డానికి తప్ప దేనికి పనికిరానటువంటి కాయలు కాస్తే ఆ యజమానుడు ఎంత కుమిలిపోయి ఉంటాడో, ఎంత దుఃఖపడి ఉంటాడో. దాని కొరకు ప్రయాసపడినటువంటి ఆ యొక్క యజమానుడు ఎంత బాధపడి ఉంటాడో, తన హృదయంలో ఎంత నొచ్చుకుని ఉన్నాడో మనము అర్థం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ద్రాక్ష చెట్టును గూర్చి దేవుని యొక్క లేఖనంలో 5వ అధ్యాయం 7వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంటుంది, ఇశ్రాయేలు ప్రజలు నిజమైనటువంటి ద్రాక్ష చెట్లు. ఆయనకి ఇష్టమైనటువంటి వనం అంటది, ఆయనకి ఇష్టమైనటువంటి తోట అని అక్కడ వ్రాయబడి ఉన్నది. అంతేకాదు ఆ తోటలోంచి న్యాయాన్ని కోరుకుంటే బలత్కారం కనిపించిందంట. నీతిని ఆయన కోరుకుంటే రోదన వినబడుతూ ఉందని అక్కడ వ్రాయబడి ఉన్నది. నీలో దేవుడు నీతిని చూడాలనుకుంటే, నీవు ఏడుస్తూ ఉంటే, నీలోంచి ఏడుపు వినబడుతూ ఉంటే, దుఃఖము వినబడుతూ ఉంటే, నీ మీద శాపము కనబడుతూ ఉంటే ప్రభు సంతోషించుడు. నా ప్రియమైనటువంటి స్నేహితుడా, నేను ఫలించే ద్రాక్షవల్లి వలె ఉండకపోతే ఆయన అంటాడు, నాలో ఫలించని ప్రతి తీగను నరికి అగ్నిలో పడవేస్తానంటున్నాడు. మనము ఫలించే బిడ్డలుగా ఉండాలి. సంఘము ఫలిస్తూ ఉందా? ఆత్మలు ఫలిస్తూ ఉన్నాయా? మన హృదయాలు ఫలించేవిగా ఉన్నాయా? మనము ఫలించే బిడ్డలుగా ఉంటేనే ప్రభు సంతోషిస్తాడని అక్కడ వ్రాయబడి ఉన్నది. ద్వితీయోపదేశకాండం 32వ వచనంలో ఆ ద్రాక్ష తోట సోదోము ద్రాక్ష తోట వలె అయిపోయిందని, గోమెర వలె అయిపోయిందని, అది శిక్షకు మాత్రమే సిద్ధముగా ఉందని, అగ్ని కొరకు ఎదురు చూస్తూ ఉందని, దాని మీదకి ఫలించని కారణం చేత దేవుని యొక్క ఉగ్రత కురిపించబడడానికి సిద్ధముగా ఉందని అక్కడ వ్రాస్తూ ఉన్నాడు భక్తుడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఫలించే బిడ్డగా ఉంటే నీకు ఈ దుస్థితి రాదు. నీవు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాడు. గతంలో ఉన్నట్టుగా కాకుండా నీలో మార్పును దేవుడు కోరుకుంటున్నాడు. నీ పిల్లల జీవితాల్లో మార్పు కావాలనుకుంటున్నాడు. ఆత్మీయంగా ఎదిగి ఆనందంతో నింపబడాలి అన్నదే దేవుని యొక్క ఆశ.
మనం ఆ స్థితిలో ఉంటే ప్రభు ఎంతగానో సంతోషిస్తాడని దేవుని లేఖనం అంటూ ఉంది. లూకా సువార్త 13:8 ఒక చెట్టును గురించి వ్రాయబడి ఉంటుంది. ఆ చెట్టు దగ్గరకు దేవుడు ప్రతి సంవత్సరం వచ్చి చూసేవాడంట. అలాగూ ఎన్ని సంవత్సరాలు చూశాడంటే 7వ వచనంలో ఉంటుంది, 3 సంవత్సరాల నుంచి ఫలాల కోసం ఎదురు చూస్తున్నాడు. చెట్టు పెరిగింది, కొమ్మలు పెరిగాయి, మంచిగా ఫలించే జీవితము, ఫలించే సమయం వచ్చింది. ఆయన 3 సంవత్సరాల నుంచి చూసుకుంటూ వెళ్తున్నాడు. ఈ సంవత్సరం చూశాడు, సర్లే వచ్చే సంవత్సరానికి ఫలిస్తుందేమో అని విడిచిపెట్టిపోయాడు. 2వ సంవత్సరం చూశాడు, 3వ సంవత్సరం చూసిన తర్వాత ఆ తోట మాలిని చూసి, లేక ఆ తోటను కాసేవాడిని చూసి అంటున్నటువంటి మాట, నీవు ఈ చెట్టును నరికి అని చెప్పగానే ఆ తోట మాలి బ్రతిమాలుతున్నాడు, అయ్యా, ఆ పనివాడు అడుగుతున్నాడు, ఈ సంవత్సరానికి ఉండనివ్వండి, దీనికి ఇంకా ఎరువు ఎక్కువ వేసి, ఇంకా నీళ్ళను ఎక్కువ పెట్టి, దీనిని బాగా త్రవ్వి, ఇంకా కావలసినటువంటి అన్ని విధాలైన అనుకూలతలను ఏర్పాటు చేస్తాను, అది ఫలించినా ఫలిస్తుంది, లేని ఎడల అప్పుడు నీవు చెప్పినట్టుగా నరికి వేయమని ఆ యొక్క తోట యజమాని బ్రతిమాలి ఆ సంవత్సరం ఉండనిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు నేను ఇంకా భూమి మీద మిగిలి ఉన్నామంటే, ఆయనకు ప్రార్థన చేయకపోయినా, సరైన భక్తిలో నీవు నేను ఉండకపోయినా, మన జీవితాలు ఆత్మీయంగా దేవునికి కనబడకపోయినా, దేవుని సన్నిధిని దొంగిలిస్తూ ఉన్నా, దేవుని మాటలు వినలేని దుస్థితిలో ఉంటూ ఉన్నా, దేవునికి సరైనటువంటి స్థితిలో జీవించలేని విశ్వాసగా ఉన్నా, ఆ ప్రభువు నిన్ను క్షమించి ఎందుకు విడిచిపెడుతున్నాడో తెలుసా? మరి మధ్యవర్తిగా ఉన్నటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తండ్రిని బ్రతిమాలుతూ ఉన్నాడు, అయ్యా, ఈ సంవత్సరానికి ఉండనివ్వండి, ఈ సంవత్సరంలో మార్పును నేను చూపిస్తాను, ఈ సంవత్సరంలో అది మారే విధంగా ప్రయత్నం చేస్తాను, ఫలించే విధంగా ప్రయత్నం చేస్తానని ఆ తండ్రికి మనలను బట్టి దేవుడు, మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు బ్రతిమాలి తండ్రి దగ్గర మనకు అవకాశాన్ని ఇప్పిస్తూ ఉన్నాడు. మనకి ఇవ్వబడినటువంటి అవకాశము, సమయము వ్యర్థము చేసుకోవద్దు. ఫలించే మరి ఆ స్థితికి మనం చేరితేనే ఆశీర్వదించబడతామని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. నీవు నేను ఫలించే బిడ్డలుగా ఉందాం. దేవుడు మనలోంచి ఆశించినటువంటి మంచి ఫలితాలు మనము ప్రభువుకు కనపడేటట్లుగా జీవిస్తే దేవుడు మనల్ని ఇంకా ఆశీర్వదిస్తాడు, మన జీవితాలను బట్టి సంతోషిస్తాడు. అటువంటి ధన్యత దేవుడు మనకిచ్చి ఫలించే బిడ్డలుగా మనం ఉండి ప్రభువును సంతోషపెట్టే బిడ్డలుగా మనం ఉండాలి. దేవుని యొక్క లేఖనంలో మరి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఈ యొక్క తోటలో మరి అన్ని అవకాశాలు ఇచ్చినా అది ఫలించక కారు ద్రాక్షలు కాసి యజమానుని దుఃఖపెట్టినట్టుగా మనం ఉండకూడదు. ప్రభువును సంతోషపెట్టి మంచి ద్రాక్ష పండ్లను, మంచి ఫలాలను ఫలించే బిడ్డలుగా మనం ఉంటే ప్రభు సంతోషిస్తాడు. అటువంటి ధన్యత మనకు, మన కుటుంబాలకు, మన సంఘాలకు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.